నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నాం. నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ గారి ఆఫీస్లో ఉన్నాం. ఫిరోజ్ ఖాన్ గారితో మాట్లాడదాం. నమస్తే ఫిరోజ్ ఖాన్ గారు. నమస్కార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత అంటే ఏప్రిల్ 22న జరిగింది ఆ దాడి. మే 7వ తారీఖు తెల్లవారుజామున 1:43 భారత ప్రభుత్వం, భారత ఆర్మీ పాకిస్తాన్ మీద 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేశం గర్వించదగ్గటువంటి ఒక ఆలోచనతోటి ఉన్నారు. ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అంతం చేయాలని చెప్పి భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. మీరేమంటారు? 100% ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఎంత కరెక్ట్ నేమ్ పెట్టిన మన ఇండియన్ గవర్నమెంట్, దానికి వాళ్ళకు సలాం. ఆ టెర్రరిస్ట్ వస్తారు, ఇన్నోసెంట్ పీపుల్కి చంపుతారు, పేరు అడిగి మతం లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా చదువు, దాని తర్వాత చదవకపోతే పాయింట్ బ్లాంక్ వాళ్ళ భార్యల పిల్లల ముందు చంపేస్తారు. ఆ సింధూర్ తీసినారు కాబట్టి బదులా మేము తీసుకుంటాం. ఖూన్ కా బదులా ఖూన్, ప్రాణం తీసినారు ఇన్నోసెంట్, మేము కూడా టెర్రరిస్ట్కి టార్గెట్ చేస్తాం అని ఎంత బ్యూటిఫుల్గా ఇండియా డిజైన్ చేసింది. అవును, డిజైన్ ఏమున్నది, మనకు 9 లొకేషన్స్, దానిలో 21 టార్గెట్స్. ఎంత ప్రిసైజ్గా పోయి ఉట్టి టెర్రరిస్ట్ క్యాంప్లకి అటాక్ చేస్తాం. సివిలియన్స్ కానీ కామన్ మ్యాన్కి మనం టచ్ చేయలేదు. ఇప్పటివరకు ఒక్క కామన్ మ్యాన్ కూడా అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అది బ్యూటీ ఆఫ్ అవర్ అటాక్, ఇది బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ, ఇది బ్యూటీ ఆఫ్ అవర్ మిలిటరీ. 8 స్ట్రైక్లు చేసుకొని ఎంత టార్గెట్ మీద మనం పోయినాం. అవును. సో ఆ క్యాంప్లకు మనం డిస్ట్రాయ్ చేయాలి. ఎక్కడ అడ్మిషన్ అవుతుంది, ఎక్కడ ట్రైనింగ్ అవుతుంది, ఎక్కడ మైండ్ వాష్ అవుతుంది, ఎక్కడ వీళ్ళు మొత్తం బ్రెయిన్కి స్టామ్ చేస్తున్నారు, ఎవరు దీని వెనక ఉన్నారు, ఫైనాన్సర్స్ ఎవరున్నారు, ఆర్గనైజర్స్ ఎవరున్నారు. సో మొత్తం వాళ్ళకు అటాక్ చేసుకొని 9 ప్లేసెస్లో 21 టార్గెట్స్ ఓన్లీ 25 మినిట్స్లో మిసైల్స్ పంపేశారు. ఇలా పెద్ద పెద్ద టెర్రరిస్టులు చనిపోయినారు. అవును, మసూద్ అజర్ మొత్తం ఫ్యామిలీ నియర్లీ 13 to 14 మంది చనిపోయినారు. వాళ్ళ సొంత తమ్ముడు చనిపోయినాడు. వేరే వేరే పెద్ద పెద్ద టెర్రరిస్టులు చనిపోయినారు. సాయంత్రం దాకా టోటల్ లిస్ట్ వచ్చేస్తుంది. అవును. సో ఈ పని చేస్తే ఇది ప్రౌడ్ మూమెంట్ మన కంట్రీకి. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, నో పాలిటిక్స్. ఓకే, హిందుస్థాన్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, 140 crores పీపుల్ లో యాంగర్ ఉన్నది. బదలా తీసుకోవాలి, రివెంజ్ తీసుకోవాలి. దానికి మన ప్రధానమంత్రి, దీనిలో నో పాలిటిక్స్. ప్రధానమంత్రి ఆయన ఏ పార్టీలో ఉండని కానీ ఆయన ఇండియాకి ప్రధానమంత్రి. ఆయన గట్టిగా ఇది యాక్షన్ తీసుకున్నారు. ఇలా పొగరు ప్రౌడ్తో గర్విస్తున్నా. అట్లాంటి సిచ్యువేషన్ మనకు ఇలా వచ్చింది. సో వీళ్ళు అక్షర్ధామ్ టెంపుల్ దగ్గర నుంచి, ఊరి స్ట్రైక్ దగ్గర నుంచి, పుల్వామా కానీ, పహల్గామ్ కానీ, బాంబే కానీ, హైదరాబాద్ దిల్షుక్ నగర్ అన్ని చేసుకొని ఈ టెర్రరిస్టు ఒక డ్రామా. సో 100% లెసన్ టీచ్ చేయాలి టెర్రరిస్టులకి. లష్కర్ ఎ తోయబా కానీ, జైషే మహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, ISI కానీ. సో ఒకటి ఎంత లోకంకి మనం చూపించినాం. దాడి 22nd అయింది. దాని తర్వాత 15 days మనం ఆగినాం. NIAకి చెప్పినాం నువ్వు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు. NIA ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దానిలో రిపోర్ట్ ఏం వచ్చింది, ఆ టెర్రరిస్టులు ఎవరు వచ్చినారు వాళ్ళ శాటిలైట్ ఫోన్కి మనం ట్రేస్ చేస్తే ఆ శాటిలైట్ ఫోన్ ఇన్ఫర్మేషన్తో పాకిస్తానీ ఆర్మీ ఇంకా ISI టచ్లో ఉన్నారు వీళ్ళు. ఆ రిపోర్ట్ వచ్చేసింది. అంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఆ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రూఫ్ వచ్చేసింది. అవును. అండ్ దాని తర్వాత ఎందుకంటే లోకం అడుగుతుంది
ప్రూఫ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాం, అవును, చాలా మంది అడిగినారు ప్రూఫ్లో ఏం రాబోయే, ఎక్కడ అటాక్ చేస్తున్నారు. కానీ ఈ అటాక్లో ఏం చేస్తున్నారు, డ్రోన్కి పంపించుకొని వీడియోగ్రాఫింగ్ చేసుకొని మొత్తం మీడియా ముందు ఇలా ఫోటోలు పెడుతున్నాం. అరే బై 25 minutesలో మేము ఏం చేసినాం, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసే శక్తి ఉన్నది అని ఇండియాకి కానీ, ఇండియన్ లీడర్స్కి కానీ, వరల్డ్ లీడర్స్కి కానీ చూపించేస్తారు. సో దీని తర్వాత 15 days మనం పాకిస్తాన్కి టైం ఇచ్చినాం. అవును, మీరు ఆ టెర్రరిస్ట్కి మాకు ఇయాలే హ్యాండ్ ఓవర్, కానీ మీరు ఒక్క యాక్షన్ కూడా చేయలేదు. అవును. సో లోకంకి ఏం తెలిసింది, ఇండియా చెప్పిన మాట రైట్, టెర్రరిస్ట్కి పెంచుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ, ISI, అది ప్రూఫ్ వచ్చేసింది. ఇవాళ నేను ఇండియాకి ఏమంటున్నా అంటే, మా ప్రధానమంత్రికి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఒక సజెషన్, ఇండియా ఒక స్ట్రాంగ్ దానిలో వచ్చింది, అవును, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేసింది, రైట్. ఇలా పరిస్థితి ఎట్లా అంటే పాకిస్తాన్లో, మీరు ఇది కట్ చేయవద్దు, ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏమంటే, నేను అటాక్ చేసింది 25 minutesలో పాకిస్తాన్కి ఉచ్చ పడుతుంది. అవును, ఈ టైంలో ఇండియా దీనికి అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ధర్మ యుద్ధం, న్యాయం మన దానిలో ఉన్నది. అండ్ ఇప్పుడు మొత్తం ఇండియా ఏమంటుంది, జస్టిస్ డిలివర్ అని చెప్తుంది. కాబట్టి పాకిస్తాన్కి మనం మెసేజ్ పంపించాలి, సెకండ్ ఫేజ్ ఆఫ్ వార్ మేము మొదలు పెట్టాం, ఎవరెవరు టెర్రరిస్ట్ ఉన్నారు వాళ్లకు మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. సో మర్యాదగా హ్యాండ్ ఓవర్ చెయ్యాలి, లేకపోతే మేము మళ్ళీ ఇది అంతం కాదు, ఇప్పుడు జస్ట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ జరిగింది ఆరంభం మాత్రమే, సో ఇంకా ముందు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్ళిపోయింది. సెకండ్ ఫేజ్లో పోతాం. ఓకే, ఒకవేళ మీరు వేరే టెర్రరిస్టులకు మనకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే, ఇండియా మీద ఎవరు దాడి చేసినారు, మీరు పాకిస్తాన్ మొత్తం వరల్డ్లో ఎవరెవరు టెర్రరిస్ట్ ఉన్నారు వాళ్ళకు మొత్తం ఇన్విటేషన్ తీసుకొని ఇచ్చి మీరు పాకిస్తాన్లో పోషి పెంచిస్తారు. అవును, ఇలా ప్రూవ్ అయిపోయింది. ఇండియా కూడా 25 minutesలో చూపించేస్తున్నారు. నువ్వు ఒకవేళ పాకిస్తాన్ మాకు గెలికితే 10 daysలో పాకిస్తాన్కి ఫినిష్ చేయాలి. మొత్తం ఇండియా ఒకటే వాయిస్తో చెప్తుంది ప్రధానమంత్రి గారికి, ప్రధానమంత్రి గారు మీరు ముందుకు పోండి, మేము మీతో ఉన్నాం. ఎంతైనా లాస్ కానీ, ఫైనాన్షియల్ లాస్ కానీ, ఎకానమికల్ లాస్ కానీ, వేరే విధంగా లాస్ కానీ, ఇండియా ఈజ్ రెడీ ఫర్ వార్. దానికోసం పాకిస్తాన్కి ఇవాళ మీరు చెప్పాలి, సెకండ్ ఫేజ్లో పోం, అందరికీ హ్యాండ్ ఓవర్ ఇ, పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్కి ఫినిష్ చేయి. సార్ ఇదే సందర్భం, ఇది మంచి అవకాశం, POKని కూడా భారత్ ఆక్యుపై చేసుకోవడం కోసం ఇది ఒక మంచి అవకాశం అనే చర్చ కూడా నడుస్తుంది ఏమంటారు? నేను చెప్తున్నా కదా, పాకిస్తాన్ గెలికితే ఇలా నిన్న మనం చేసేసినాం, ఇలా రాత్రి పాకిస్తాన్ గెలికితే 10 daysలో పాకిస్తాన్కి ఫినిష్ చేస్తాం. POK ఇడిసే తమ్ముడు, అది ఎట్లయినా మన చేతిలో వచ్చేస్తుంది. ఓకే, టోటల్ పాకిస్తాన్కి ఫినిష్ చేసే శక్తి ఇండియన్ ఆర్మీలో ఉన్నది, అది దానికోసమే సంతోషం. సో ఇది అడ్వాంటేజ్ ఇప్పుడు ఇండియాకి ఉన్నది, కాబట్టి ఈ అడ్వాంటేజ్కి మనం ఎన్కాష్ చేసుకోవాలి. సింపుల్ మాది లాజిక్. ఫిరోజ్ ఖాన్ గారు, ఫినిష్ టెర్రరిస్ట్. ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు కోపడకుండా బాధపడకుండా ఉంటారండి. చెప్పండి. ఇప్పటి వరకు దాదాపుగా భారతదేశం మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులు వారందరూ కనుక ఒకసారి చూస్తే వారందరూ కూడా ముస్లింలే. అంటే ముస్లింలని అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే అనేటువంటి వ్యాఖ్యల్ని ఫిరోజ్ ఖాన్ గారు ఎలా చూస్తారు? 100% మీరు చెప్పింది బాగా కరెక్ట్. కానీ ఎవరెవరు టెర్రరిస్ట్ ఉన్నారు వాళ్ళందరి పేర్లు ముస్లిమ్స్ ఉన్నాయి. అవును, కానీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్, నేను ముస్లిం ఉంటే, ఎవరైనా లోకంలో ముస్లిం ఉంటే మేము ఒక్కటే బుక్ ఫాలో చేస్తాం, ఆ బుక్ పేరు ఖురాన్. ఆ ఖురాన్లో క్లియర్ కట్ రాసి ఉన్నది, ఎవరైనా ఇన్నోసెంట్కి సంపితే లోకం మొత్తం మానవత్వంకు సంపేలాగా ఉంటుంది, వాడు ముస్లిం కాదు. అది క్లియర్ కట్ మా ఖురాన్లో రాసి ఉన్నది. ఖురాన్ అంటే నంబర్ 1 సాక్రిఫైస్, హ్యూమానిటీ, లవ్, ఫర్గివ్నెస్, ఇది ఖురాన్. ఖురాన్ చంపుమని ఎవ్వరికి చెప్పదు. కానీ ఈ లంగా ఫెలోస్ జిహాద్ పేరని, ఇస్లామిక్ వార్ అని
మన మీద దాడి చేస్తారు. అవును. సో ఇది టోటల్ రాంగ్. ఎవరైనా టెర్రరిస్ట్ లోకంలో ఉన్నారు, వాళ్ళు ముస్లిమ్స్ గారు, ఇస్లాం అగేన్స్ట్ వాళ్ళు, ప్రిన్సిపల్ ఆఫ్ ఖురాన్ అగేన్స్ట్. సో వాళ్ళకు ఏం మతం ఉండదు. దట్స్ ఆల్ క్లియర్. ముస్లిం దూరం. అరే మా ప్రాఫిట్ మొహమ్మద్ ఖురాన్లో క్లియర్ కట్ చెప్పినారు, ముస్లిం అంటే సేఫ్ చేసేది, ముస్లిమ్స్ అంటే ప్రొటెక్ట్ చేసేది, అది ముస్లిం. ముస్లిం అంటే లవ్ చేసేది, ముస్లిం అంటే మానత్వం చూసేది, సాక్రిఫైస్ చేసేది, అన్నీ ఆ ఖురాన్లో ఉన్నది. ఈ టెర్రరిస్ట్ల లంగా నా కొడుకులు చేసేది ఒక్క మాట కూడా ఖురాన్లో ఎవరైనా చూపిస్తే నేను రిజైన్ చేసేస్తా. సో ఖురాన్ అంతా బ్యూటిఫుల్ రిలీజన్, ఇస్లాం అంతా బ్యూటిఫుల్ రిలీజన్. ఈ లంగా ఫెలోస్ గురించి మేము బద్నాం అయిపోయినాం. వీళ్ళు ఏదో 0.1111% ఉన్నారు లోకంలో ఉన్న తర్వాత ప్రతి ఒక్క ముస్లింకి చూస్తే ప్రాబ్లం. అరే నిన్న మా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, అరే ఒక బిల్డర్ నాకు ఫ్లాట్ ఇస్తలేడు, కొద్దిగా నువ్వు ఫిరోజ్ ఖాన్ కాల్ చేయి. నేను కాల్ చేసిన హైదరాబాద్లో ఒక మార్వాడి బిల్డర్ కాల్ చేసి అడిగిన, అన్న మా ఫ్రెండే కదా ఈ అంటే, లే ఫిరోజ్ ఖాన్ సారీ ముస్లిమ్స్కి మేము అమ్మం. ఇట్లాంటి ముస్లిమ్స్ పేరు పాడైంది. కారణం ఈ టెర్రరిస్టులు. 100%. ఎంతో మంది నాకు ఫోన్ చేసి మా ఉద్యోగం పోయింది, మాకు ఉద్యోగం తీసేస్తున్నారు, నేను మేనేజర్ లాగా పని చేస్తున్నా, డ్రైవర్ లాగా పని చేస్తున్నా, వాళ్ళ ఇంటి మొత్తం పనులు నేనే చూసేది, మనకు తీసేస్తున్నారు. ఇది హైదరాబాద్లో సార్? హైదరాబాద్లో. ఇప్పుడు ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఎస్ నాకు చెప్పినారు. సో నేను నిన్న ఏం రా అంటే, ఎగ్జాంపుల్ 1 ముస్లిం నాకు డ్రైవర్ పోస్ట్ నుంచి తీసేస్తున్నారు సార్, మీరు నాకు ఒక డ్రైవర్ పొజిషన్ ఇప్పి, నాకు మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తున్నారు, మీరు ఇప్పి అంటే, నువ్వు ఇట్లాంటి లంగా పనులు మీరు చేస్తే మీరు ముస్లిం పేరు పెట్టుకొని వచ్చి మతం అడిగి లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ సదురా అని చెప్పి చేస్తే వేరే బీద ముస్లిమ్స్, ఇన్నోసెంట్ ముస్లిమ్స్ మీద పడుతుంది కదా ప్రాబ్లం. అవును పడుతుంది. టోటల్ డెడ్ అగేన్స్ట్. అండ్ ఇండియన్ ముస్లిమ్స్ మీకు చెప్తున్నా ఇవాళ టోటల్ ఇండియాతో ఉన్నారు. ఇండియన్ ముస్లిమ్స్ ఒక్కడు కూడా పాకిస్తాన్కి ప్రేమ చేయడు. మొత్తం నరేంద్ర మోదీతో, ఇండియన్ గవర్నమెంట్తో మేమున్నాం. ఫిరోజ్ ఖాన్ గారు, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఉందో, పెహల్గామ దాడి తర్వాత టెర్రరిస్టులు మతం అడిగి చంపి భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని చెప్పేసి పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి ఆ కుట్రలో భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలు పడద్దు అని మన ఇంటర్వ్యూ ద్వారా సందేశం ఇస్తారా? భారతదేశంలో హిందువులకి ముస్లింలు సందేశం కాదు, మనం సక్సెస్ అయినాం. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళకు ఏమున్నది అంటే, కశ్మీర్లో టూరిస్ట్ వస్తున్నారు, తో ఆ టూరిస్టులు రావద్దు, అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అండ్ ఇండియా లోపల టోటల్ హిందూ ముస్లిం క్లాష్లు కావాలి. దానికోసం కేటగారికలీ వాళ్ళు వచ్చి అక్కడ నిల్చుకొని రైట్ వాళ్ళ భార్యల పిల్లల ముందు మతం అడిగి రైట్ చంపినారు. ఇండియాలో వార్ కావాలి, హిందూ ముస్లిం ఫైట్ కావాలి. కానీ మన ఇండియన్స్కి నేను సల్యూట్ చేస్తున్నా, మనం గెలిచినాం. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక మెసేజ్ ఇచ్చినాం. ఏమి ఇచ్చినాం? రంజాన్ అయితే రామ్ ఉంటాడు మా ఇండియాలో, దీపావళి అయితే అలీ ఉంటాడు మన ఇండియాలో, ఇట్లాంటి మీ కాన్స్పిరసీలో మేము పడాం అని ఒక చిన్న కూడా కొట్లాట కాలేదు. సో సింపుల్ లాజిక్, పాకిస్తాన్ ఇండియాకి ఎట్లా బ్రేక్ చేయాలి అని ఆలోచిస్తున్నది. కానీ ఇండియా ఎప్పుడు కూడా బ్రేక్ కాదు. మన ఇంట్లో ఏదో ఉంటది గొడవలు, అది మనం సరి చేసుకుందాం. కానీ బయటోడు పాకిస్తాన్ వస్తే చప్పు తీసుకొని కొడతాం అందరం. ఇది మా మెసేజ్. ఫిరోజ్ ఖాన్ గారు, గతంలో హిందువులు ముస్లింల మధ్య ఒక వివాదం చెలరేగే విధంగా మాట్లాడినటువంటి ఎంఐఎం అధినేత కానీ ఆయన సోదరుడు కానీ, ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఉన్నారో ఆ అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మద్దతుగా ఒక ట్వీట్ చేశారు. సో అది ఆయన నిజంగా హార్ట్ఫుల్గానే చేశారని అనుకోవచ్చా? 100%. బికాస్ నేనేం చెప్పినా, ఇండియన్ ముస్లిమ్స్ నువ్వు లెక్క వేసుకుంటే ఒక 30 crores ఉంటారు. 30 crores ముస్లిమ్స్ ఒక్కటే అంటున్నారు, పాకిస్తాన్కి డిస్ట్రాయ్ చేయి, టెర్రరిజంకి డిస్ట్రాయ్ చేయి, వాళ్ళ గురించి మేము బద్నాం అవుతున్నాం, మా పిల్లల ఫ్యూచర్ పాడవుతుంది, రైట్, నథింగ్ డూయింగ్, ఫినిష్ దెమ్. సో ఒకవేళ అసదుద్దీన్ కూడా చెప్తే హార్ట్ఫుల్గా చెప్పిన. సో పార్టీలకు అతీతంగా ఒకవేళ మీకు
హైదరాబాదులో రాజకీయంగా బద్ధ శత్రులు ఎవరు ఉన్నారంటే ఎంఐఎం పార్టీ. సో వాళ్ళు చెప్పిన వాటిలో ఉన్న మంచిని కూడా ఖచ్చితంగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. 100%. నేను ఒక సోల్జర్ లాగా నాయుడు గారు సార్, నేను ఒక పొలిటీషియన్ గాను. సో నేను ఎప్పుడు వాస్తవం చెప్తామని అందరికీ తెలుసు. సో ఇలా అసదుద్దీన్ కూడా ఎస్ పాకిస్తాన్కి డిస్ట్రాయ్ కావాలి, టెర్రరిజంకి డిస్ట్రాయ్ కావాలి, ఇన్నోసెంట్కి చంపుతున్నారని ఆయన చెప్తుంటే ఆయన వాస్తవంగా కరెక్ట్ చెప్తున్నారు. ఏది అయినా రాంగ్ చెప్పినారు, 100 సార్లు ఆయనకు రాంగ్ అని చెప్పినారు. ఇది దానిలో ఆయన రైట్. అండ్ అసదుద్దీన్తో మా అందరు ముస్లిమ్స్ కూడా ఒక్కటే అంటున్నారు, పాకిస్తాన్ టెర్రరిస్ట్, ఇది రాంగ్ రాంగ్ రాంగ్. సో అది బెస్ట్ పార్ట్. సో సింపుల్ ఇండియన్ ముస్లిమ్స్ టోటల్ విత్ అవర్ కంట్రీ ఉన్నారు. అది టోటల్ నాకు సంతోషం అండ్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉన్నది. సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే దాంట్లో ఆయన అనేక అంశాల గురించి చర్చించారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడిన క్రమంలో కొంతమంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు ఆయన చేశారు. సో కాబట్టి వారిని దయచేసి ఆ విధంగా పాకిస్తాన్ మద్దతుగా మాట్లాడొద్దు అని చెప్పారు. సో దాని గురించి మీరు ఏమంటారు? పర్సనల్ కొంతమంది ఇట్లనే మాట్లాడారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మొన్న అది మా కావాల్సి ఎక్స్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, చున్నీ చన్నీ ఏదో అయినా నేమ్ ఉన్నది, ఊరిది ఏం ప్రూఫ్ ఉన్నది, అది అని మాట్లాడినాను. సో నాలాగా ఒక వ్యక్తి, నా పర్సనల్ ఫీలింగ్, ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం కన్స్ట్రక్టివ్గా అందరు ఒకటే వాయిస్లో మాట్లాడాలి. రైట్. సో టోటల్ ఆయన చెప్పింది ఆయన పర్సనల్. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు అది పర్సనల్, కానీ కాంగ్రెస్ స్టాండ్ కాదు. ఓకే, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు క్లియర్ కట్, సోనియమ్మ గారు, ప్రియాంక గారు క్లియర్ కట్ ఒకటే మాట అన్నారు, వీఆర్ విత్ అవర్ కంట్రీ, వీఆర్ విత్ అవర్ ప్రధాన్ మంత్రి. దాని తర్వాత వేరే కొట్లాట చూసుకుందాం, అది కొట్లాట ఎట్లనే అవుతుంది, అది మనం చేసుకుందాం, అది మనం ఇంటి పని. ఇలా ఇంటికి వేరే వాడు వచ్చి మనకు అటాక్ చేసినారు. ఇండియా ఒక కల్చర్ ఉన్నది, ఇండియాకి ఒక హిస్టరీ ఉన్నది. ఇండియా ఎప్పుడు వేరే ఇల్లు మీద కన్ను ఏడు, వేరే ఇల్లుకి చూడడు. అవును, కానీ వేరే వాళ్ళు మన ఇంట్లో గుసాయించినప్పుడు వాళ్ళకు లెసన్ ఇవ్వాలి అని కాంగ్రెస్ ఒకటే స్టాండ్. ఇండియా మేం మీతో ఉన్నాం, దట్స్ ఆల్, నో పాలిటిక్స్. సో ఎవరో XYZ టామ్ డిక్ అండ్ హ్యారీ ఏదో ఆయన పర్సనల్ వ్యూస్ చెప్పినారు, కాంగ్రెస్ వ్యూ కాదు. కాంగ్రెస్ ఇస్ విత్ ఇండియా. సో సార్, పాకిస్తానీల్ని ఇండియా వదిలి వెళ్ళిపోమని చెప్పేసి గతంలోనే భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సో దానికి డెడ్ లైన్ కూడా ఇచ్చింది. ఏప్రిల్ 29వ తారీఖు డెడ్ లైన్ ముగిసిపోయింది. సో ఇంకా కొంతమంది ఉన్నట్టుంది. అందులో కొంతమంది మెడికల్ వీసాల మీద ఉన్నారు, మెడికల్ ఎమర్జెన్సీతో ఉన్నారు. పాత బస్తీలో ఒక 83 సంవత్సరాల ఒక వృద్ధురాలు, ఒక ముస్లిం సంబంధించి 83 సంవత్సరాల వృద్ధురాలు, నేను వెళ్ళలేను, నాకు అక్కడ పాకిస్తాన్లో నాకు ఎవరూ లేరు, నాకు సంబంధించిన వాళ్ళు, నా ఆరోగ్యం బాగలేదంటూ కూడా ఆవిడ మన భారత అధికారులకి, ప్రత్యేకించి పోలీసులు కూడా చెప్పినట్లయితే వార్తల్లో కూడా చూసాం. అయితే మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? అది రిలాక్సేషన్ కావాలి, హ్యూమానిటరీ గ్రౌండ్స్లో రిలాక్సేషన్ కావాలి. 100% ఇండియా అంటేనే ఒక సెక్యులర్, ఒక గ్రేట్ కంట్రీ. అవును, ఈ గ్రేట్ కంట్రీలో ఆ గ్రేట్నెస్ ఉండాలి. సో 100% ఇండియాకి మానత్వం ఉన్నది, 100% దీనికి రిలాక్స్మెంట్ కావాలి అని నా పర్సనల్ వ్యూ. అండ్ అది ఇండియా చేస్తుంది అని టోటల్ నమ్మకం ఉన్నది. సరే, ఇండియా పాకిస్తాన్ వివాహాలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇండియా వాళ్ళని పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇండియా. అయితే ఇప్పుడు వీళ్ళు కొంతమంది, అంటే వీళ్ళంతా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు, కొంతమంది వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. సో భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ మధ్య ఇలాంటి వివాహ సంబంధాలు రద్దు చేసుకుంటే బాగుంటుందేమో అనేది చాలా మంది కూడా ఆలోచిస్తారు. దానికి మీరేమంటారు? ప్రేమకి బౌండరీస్ ఉండదు. ఓకే, సో ఎవరు కంట్రోల్ చేయలేము. సో ప్రేమ అవుతుంది. సో ప్రేమ అయిన తర్వాత పెళ్లి రాసి ఉంటే అవుతుంది. లోకంలో ఎవరికి ఆ పవర్ లేదు ఆ ప్రేమకి ఆపాలి అని. ఇవాళ ప్రేమనే గెలిపిస్తున్నది ఇండియాకి. సో ఆ ప్రేమకి ఎవ్వరు ఆపలేరు. సో ఇండియా పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు విదేశాల్లో చదువుకునేటువంటి క్రమంలో సో అక్కడ వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకొని వివాహం చేసుకుంటే దాన్ని ఎవరు ఆపే పరిస్థితి లేదు. మరి వాళ్ళ భవిష్యత్తు అంటే ఇప్పుడు మనం భారత ప్రభుత్వం పాకిస్తానీలని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ఆంక్షలు విధించే నేపథ్యంలో వారి భవిష్యత్తు మీద కాస్త గందరగోళం ఉంది. మరి దీన్ని ప్రభుత్వం ఏమన్నా పునరాలోచిస్తే బెటర్ అంటారా? అది మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడాలి. ఓకే, రైట్.
ఎందుకంటే ఇక సెన్సిటివ్ ఇష్యూ అంటారు ఇది. సెన్సిటివ్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ రేర్ ఇష్యూ. అవును. కొద్దిగా ఒక 0.1% సిచ్యువేషన్ అది ఉంటుంది. సో ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ టేక్ కేర్ చేస్తుంది, కానీ లవ్కి ఎవరు ఆపలేరు. అండ్ లవ్తో ప్రేమ చేసిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత 100% ఆ కపుల్కి మనం సపోర్ట్ చేయాలి. సరే, ఈ మధ్య కాలంలో చాలామంది ఈ పెహల్గామా దాడి తర్వాత బాధితులు హైదరాబాద్లో దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్లలో చనిపోయినటువంటి మృతుల కుటుంబాలు కానీ, లేకపోతే బతికుండి జీవోత్సవాలుగా ఉన్నటువంటి వారి కుటుంబాలు కానీ, అదేవిధంగా హైదరాబాద్లో జంట నగరాల పెళ్లిళ్ళు కూడా జరిగినాయి, కోటి, గోకుల్చాట్. ఆ బాధితులు ఇప్పటికీ రోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే దోషులకు శిక్ష పడలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వారు ఇక్కడే ఇదే జైల్లో వాళ్ళు ఉంటా ఉన్న పరిస్థితి ఉంది. వారికి ఇంకా శిక్షలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. చాలా లేట్ అవుతుంది. సో దాని మీద ఏం చెప్తారు సార్? సింపుల్ ఏమున్నది అంటే, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ విట్నెస్లు ఉండాలి. ఆ జడ్జ్ గారికి తెలుసు వీడు టెర్రరిస్ట్, అవును, కానీ మనం అక్కడ ప్రూఫ్ చేయలేకపోతే కేసు అక్విటల్ అవుతుంది. ఓకే, కన్విక్ట్ కాదు, అక్విట్ అవుతుంది. ఒక సింపుల్ లాజిక్. కసబ్ మొత్తం లోకం చూస్తున్నది, మొత్తం మనం టీవీలో చూస్తున్నాం. వాడు మొత్తం షూట్ చేస్తున్నాడు. అవును, నియర్లీ టోటల్ 175 మంది ఆ బాంబే బ్లాస్ట్లో చనిపోయినారు. అవును. దాని తర్వాత కూడా డిస్ట్రిక్ట్ కోర్టులో పెట్టిన తర్వాత, సజా అయిన తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, దాని తర్వాత ప్రెసిడెంట్ మర్సీ పిటిషన్, దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకుని అతనికి హ్యాంగింగ్ చేస్తారు. చాలా సంవత్సరాలు పట్టింది. దిస్ ఇస్ ఇండియన్ లా, దిస్ ఇస్ ద ఇండియన్ సిస్టమ్. మనం డెమోక్రసీలో ఉన్నాం, మనం డిక్టేటర్షిప్లో లేం. సో ఇండియా ఎంత ప్రేమ, ఎంత స్మూత్ కంట్రీ, ఎంత టైం ఇస్తుంది మీకు ప్రూఫ్ చేయడానికి. అవును. సో ఇది ఇండియన్ సిస్టమ్. సో ఇండియన్ సిస్టమ్ టోటల్ చేంజ్ చేయాలి. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ఎప్పుడు కూడా ఇట్లాంటి టెర్రరిస్ట్ కేసులో వస్తే అది ఫాస్ట్ ట్రాక్లో పోవాలి, స్పెషల్ కోర్టులు పెట్టాలి, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అండ్ స్పెషల్ అటెన్షన్ ఇచ్చేసి ఇమీడియట్లీ 3 to 6 months ఫినిష్ చేయాలి. చివరిగా ఒక సందేశం మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను, ప్రజలు కోరుకుంటున్నారు. ఫిరోజ్ ఖాన్ గారు, ఇప్పుడు ఈ యొక్క టెర్రరిస్టుల మీద భారత ఆర్మీ అటాకులు చేస్తున్నటువంటి నేపథ్యం కానీ, సో దేశంలో హిందూ ముస్లింలు మధ్య ఉన్నటువంటి ఈ సత్సంబంధాలు కానీ, దీన్ని బ్రేక్ చేయడం కోసం పెహల్గామాలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మతమడిగి చెప్పినటువంటి ఆ యొక్క సంఘటనలు కానీ, సో అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రిప్రజెంట్గా ఉన్నారు మీరు, ఒక గట్టి బలమైనటువంటి వాయిస్ని వినిపిస్తున్నటువంటి అధికార పార్టీ లీడర్ మీరు. సో ఇక్కడ హిందూ ముస్లింలకి భవిష్యత్తులో ఏ విధంగా ఎవరు కూడా గొడవ పడకుండా సఖ్యతగా ఉండమని ఏదైనా ఒక మెసేజ్ ఇస్తారా? హిందుస్థాన్ వరల్డ్ ఫేమస్. నాకు చాలామంది అడుగుతారు, అరే మీరు 140 crores పీపుల్, కశ్మీర్ నుంచి కన్యాకుమారి, 30 states, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని లాంగ్వేజ్లు, ఇన్ని రీజన్లు, ఇన్ని రిలీజన్లు, ఇది అన్నీ ఉన్న తర్వాత కూడా మీరు ఐక్యమత్యంతో ఉంటారు. సో దీనికి హాస్యత ఏమంటే, ఇండియాలో అనేక్తాలో ఏక్తా, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే గంగా జమున తహజీబ్. ఇది ఇండియా. ఇండియాకి పాకిస్తాన్కి ఒకటే డిఫరెన్స్, పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీ లాగా పోయింది. ఓకే. ఇండియా సావరెన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని పోయింది. సో మన ఇండియాలో గంగా జమున తహజీబ్ ఉన్నది, ఆ ప్రేమ అభిమానం ఉన్నది. ఈ పాకిస్తాన్ ఎంతైనా లక్ష చెప్పని ఇండియన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ కలిసి ఉంటారు. ఖుల్లా చెప్పిన, ఇక్కడ రంజాన్లో రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలీ కనిపిస్తున్నా. ఇట్లాంటి కంట్రీ మనది. సో 100 మంది నాకు అడిగినప్పుడు, బయట నేను కంట్రీలో పోతే అడిగితే నేను ఒకటే మాట అన్నా, అమెరికా ఒకవేళ సన్ ఉంటే, రష్యా మూన్ ఉంటే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ స్టార్స్ ఉంటే, ఇండియా ఒక రెయిన్బో. ఒక స్టార్కి కొంత టైం దాకా చూస్తారు, సన్కి ఎవరు చూడరు, మూన్కి కొంత టైం దాకా చూస్తారు,
కానీ రెయిన్బో వస్తే అందరు చూస్తూనే ఉంటారు. అదే ఇండియా, అదే బ్యూటీ. సో ఇండియా 100%. ఎవరైనా బయట వాడు వస్తేనే మనం అందరం రెయిన్బో అయిపోతాం. సో నథింగ్ డూయింగ్, టోటల్ నాకు నమ్మకం ఉన్నది. 100% నో గొడవలు, అందరు యునైటెడ్ ఉంటాం. 100% రేపు మేము నెక్లెస్ రోడ్ మీద ఒక గ్రాటిట్యూడ్ వాక్ చేస్తున్నాం ఫర్ అవర్ మిలిటరీ. 100% ఇట్లా అందరం కలిసి గంగా జమునా తహజీబ్, హిందూ ముసల్మాన్ సిక్, సో భాయ్ నథింగ్ విల్ హ్యాపెన్, ఇండియా విల్ విన్. అండ్ ఇలా ఏమున్నది అంటే లాస్ట్గా ఇది ఇండియా విక్టరీ కాబట్టి, ఇలా ప్రౌడ్ మూమెంట్ కాబట్టి, అండ్ మొత్తం మన మిలిటరీకి రైట్ ఫ్లయింగ్ కలర్స్తో బయట వచ్చింది. 10/10 యాజ్ అన్ ఇండియన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు ఫిరోజ్ ఖాన్ గారు. థ్యాంక్ యూ నాయుడు గారు. మరి ఇది చూశారు కదా, ఆపరేషన్ సింధూర్ని అభినందిస్తున్నానని, అదేవిధంగా ఇలాంటి సమయంలో భారతదేశంలో అన్ని పార్టీలు కలిసి ఉండాలని, భారతదేశ ప్రధానమంత్రికి అందరం కూడా మద్దతుగా ఉండాలని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు.